రంగనాథపురానికి దగ్గరలో ఒక పెద్ద అడవి ఉండేది. రంగనాథపురం నుంచి పక్కూరికి ఎవ్వరు వెళ్ళాలన్నా కూడా ఆ అడవి గుండానే ప్రయాణించవలసి వచ్చేది. ఒకరోజు దీక్షితులు గారు పక్కూరిలో చిన్న పని పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి బయలుదేరుతారు. ఆయన పొద్దుట్నుంచి ప్రయాణం చేసి చేసి బాగా అలసిపోయి ఉంటాడు. అందుకని అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ ప్రయాణం మొదలు పెడదామని అనుకుంటాడు. కానీ ఉదయాన్నుంచి నడిచి నడిచి బాగా అలసిపోవడంతో అక్కడ కాసేపు పడుకొని మళ్ళీ వెళ్దామని అనుకుంటాడు. దీక్షితులు గారు కూర్చున్న చోటే చెట్టు మీద ఒక పిశాచి ఉంటుంది. అది చాలా సంవత్సరాల నుంచి అక్కడే ఉంటుంది. అది వచ్చిపోయే వారందరికీ ఒకప్పుడు చాలా సహాయం చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఎవ్వరికి సహాయం చేయడం లేదు. ఆ చెట్టు కిందే బాగా అలసిపోయి పడుకున్న దీక్షితులు గారిని చూసినటువంటి పిశాచి ఒక్కసారిగా చెట్టుపై నుంచి కిందకు వస్తుంది. అక్కడే చెట్టు కింద పడుకొని ఉన్న దీక్షితులు గారిని చూసినటువంటి ఆ దయ్యము, అయ్యో, ఈయన దీక్షితులు గారు, ఈయన చాలా మంచివారు. ఈయన గురించి నేను కూడా చాలా విని ఉన్నాను. ఈ అడవిలో ఈయన ఒక్కరే ప్రయాణించడం అంత మంచిది కాదు. ఈయన చాలా మంచివాడు. ఇలాంటి వారు ఉండడం వల్ల ఇంకా 10 మందికి మంచి జరుగుతుంది తప్ప కీడు జరగదు. కాబట్టి ఈయనని ఈ అడవి నుంచి సురక్షితంగా బయటికి పంపించాలి అని అనుకొని వెంటనే తన రూపాన్ని మార్చుకుంటుంది. దీక్షితులు గారికి ఎటువంటి నిద్రాభంగము కలగకుండా, ఆయనకి ఎటువంటి ప్రమాదము జరగకుండా అక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది. దీక్షితులు గారు నిద్ర లేచిన వెంటనే ఎదురుగా ఉన్నటువంటి పిశాచాన్ని చూసి, ఎవరయ్యా నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఇంతకుముందు ఇక్కడ లేవు కదా, ఇంతలోనే ఇక్కడికి ఎలా రాగలిగావు? ఇంతకీ నువ్వు ఏ ఊరి వాడివి అని అడుగుతారు దీక్షితులు గారు. అయ్యా, నా పేరు రామయ్య. నేను ఆ పక్క ఊరిలోనే ఉంటాను. పని మీద బయటికి వెళ్ళి వస్తూ ఇక్కడ మిమ్మల్ని చూసి ఆగాను. ఈ దట్టమైన అరణ్యంలో నాకు కూడా కొంచెం భయంగా ఉంది. మీరు లేస్తే ఇద్దరము కలిసి ప్రయాణం సాగిద్దామని ఇక్కడ మీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్తుంది పిశాచి. అలా ఇద్దరూ కలిసి మాట మాట్లాడుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. కానీ ఆ బ్రాహ్మణ ఉత్తముడికి మాత్రం ఎక్కడో కొంచెం తేడాగా అనిపిస్తోంది. నిరంతరం ఆ దేవుడి సాన్నిధ్యంలో పూజలు చేస్తూ బ్రతికే ఆ బ్రాహ్మణ ఉత్తముడికి తన పక్కన ఉన్నది ఒక పిశాచి ఏమో అన్న అనుభూతి కలుగుతోంది. ఆ నిజమేంటో తెలుసుకోవాలని దీక్షితులు గారు, చాలా దూరం నుంచి నడిచొచ్చాం కదండి, రండి ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ ప్రయాణం సాగిద్దామని చెప్పి ఇద్దరు అక్కడ కూర్చుంటారు. కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాక దీక్షితులు గారు, రామయ్య, ఈ అడవిలో ఒక పిశాచి ఉందని విన్నాను. అది చాలా చెడ్డదని, అందరినీ ఏడిపిస్తుందని, చాలా భయంకరమైన పిశాచి అని విన్నాను. అది నిజమేనా అని అడుగుతారు దీక్షితులు గారు. దీక్షితులు గారు అలా అడిగేసరికి ఆ పిశాచానికి కొంచెం కోపం వస్తుంది. కానీ దీక్షితులు గారికి తనే పిశాచి అన్న విషయం తెలియదు కాబట్టి కొంచెం శాంతంగా, అయ్యో దీక్షితులు గారు, అలా ఏం కాదండి, ఆ పిశాచి చాలా మంచిది. ఇక్కడ అందరికీ సహాయం చేస్తూ ఉండేది. కాకపోతే ఇప్పుడు ఎవరికి సహాయం చెయ్యడం లేదు. ఎందుకంటే తను ఒకరికి సహాయం చెయ్యబోయి చాలా ఇబ్బంది పడింది. అప్పటి నుంచి కోపంతో తను ఎవ్వరికీ సహాయం చేయడం లేదు. అంతే తప్ప అది చాలా మంచిది అని అంటుంది ఆ పిశాచి. అవునా? అలాగా? మరైతే అంత సహాయం చేసే ఆ పిశాచి ఇప్పుడు ఎందుకు సహాయం చేయడం లేదు? ఇదంతా నేను నమ్మను, మీకు ఎవరో కట్టుకథ చెప్పినట్టున్నారు అని అంటాడు దీక్షితులు గారు. అప్పుడు పిశాచానికి ఇంకొంచెం కోపం వస్తుంది. వెంటనే, మీరు అలా అనకండి దీక్షితులు గారు, మీరు చాలా మంచివారు. అసలు మీకు ఆ విషయం ఏంటో తెలీదు. ఇప్పుడు చెప్తాను వినండి. ఒక దొంగ రోజు తను దొంగతనం చేసి తీసుకువచ్చిన డబ్బులన్నీ ఆ పిశాచి ఉండే చెట్టు కింద ఒక గోతి తవ్వి అందులో దాచిపెడుతూ ఉండేవాడు. అలాగా 2-3 సార్లు ఆ డబ్బును తీసుకొచ్చి ఆ గోతిలో దాచిపెట్టాడు.
వాడు ఒక దొంగని, వాడు దొంగతనం చేసిన డబ్బులు తీసుకొచ్చి అక్కడ దాచుతున్నాడని తెలియని పిశాచి పాపం అతను ఎంతో కష్టపడి డబ్బు తీసుకొచ్చి ఇక్కడ దాచుకుంటున్నాడు అనుకొని ఆ డబ్బును ఎవ్వరు దొంగలించకుండా ఎక్కడెక్కడి నుంచో రాళ్ళన్నీ తీసుకుని వచ్చి గుట్టలు గుట్టలుగా దాని చుట్టూ పేర్చి పెడుతుంది. ఒకరోజు ఒక మునీశ్వరుడు అటుగా వెళ్తూ అక్కడ ఉన్న రాళ్ళ గుట్టలన్నీ చూసి ఇవి దారికి అడ్డంగా ఉన్నాయని, ఇక్కడ ఈ గుట్టలన్నీ పేర్చినటువంటి పిశాచి ఎవరో బయటికి రండి అని కోపంగా అంటాడు. కానీ ఆ పిశాచి బయటకు రాకుండా అదృశ్యంగానే ఉండి, నేనేలే పేర్చింది, నువ్వు ముందుకు వెళ్ళడానికి వీల్లేదు, వెనక్కి వెళ్ళు అని గట్టిగా మాట్లాడుతుంది. ఆ వెంటనే కోపం వచ్చినటువంటి మునీశ్వరుడు, నీకు అంత పొగరా, నన్నే ధిక్కరిస్తావా, నీకు అంత పొగరా, ఆ చెట్టుకి అలాగే అతుక్కొని ఉండిపో అని ఆ మునీశ్వరుడు శాపమిస్తాడు. ఆ శాపానికి భయపడినటువంటి ఆ పిశాచి ఆ మునీశ్వరుని వేడుకుంటుంది, శాపాన్ని ఉపసంహరించుకోమంటుంది. దయతలిచినటువంటి ఆ మునీశ్వరుడు, నువ్వు మునుపటిలాగా ఈ రాళ్ల గుట్టలన్నీ తీసేసి దారిని ఏర్పరిస్తే నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదృశ్య రూపంలో చెట్టుకు అతుక్కొని ఉన్న తను ఆ రాళ్ల గుట్టలను ఎప్పటికీ తీయలేదు. అందుకే అటుగా వస్తూ పోతూ ఉన్న వారందరినీ గట్టి గట్టిగా కేకలు వేస్తూ వేడుకునేది. ఆ కేకలు విని అక్కడి నుంచి జనాలు పారిపోయేవారే కానీ ఎవ్వరూ సహాయం చేసేవారు కాదు. అక్కడ ధనాన్ని దాచుకునే ఆ దొంగ కూడా పిశాచి అరుపులు విని అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడూ అతను అక్కడికి తిరిగి రాలేదు. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒకరోజు ఒక కటిక పేదవాడు చాలా బాధలు పడి జీవితం పైన వైరాగ్యంతో చనిపోవాలని అటుగా వెళ్తూ ఉంటాడు. ఆ పిశాచి అరుపులు విని చావడానికి వెళ్తున్న నన్ను ఎవరేం చేస్తారులే అని అనుకుంటూ పిశాచి దగ్గరికి వెళ్ళి, ఎవరు నువ్వు, నీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడు పిశాచి, నేను ఎవరైతే నీకేంటి, నేను నీకు సహాయం చేస్తాను, దానికి బదులుగా నువ్వు కూడా నాకు ఒక సహాయం చెయ్యాలి అని అంటుంది. అప్పుడు ఆ పేదవాడు, సరే అలాగే, ఏం సహాయం చెయ్యాలో చెప్పు అని అంటాడు. నువ్వు ఈ రాళ్ల గుట్టలన్నీ తొలగించాలి, ఒక్కో బండికి 100 వరహాలు ఇస్తాను, ఎంత ఖర్చు అయితే అన్ని వరహాలు ఇస్తానని అంటుంది. అప్పుడు ఆ పేదవాడు సరేనని చెప్పి బండి తీసుకుని వచ్చి అక్కడ ఉన్న రాళ్ళన్నీ తొలగిస్తాడు. అప్పుడు పిశాచి, నీకు రావాల్సినటువంటి 2000 వరహాలని ఆ కింద ఉన్న గోతిలోంచి తీసుకో, మిగతా ధనాన్ని తాకవద్దు, మరెప్పుడు కూడా ఇక్కడికి రావద్దు అని అతన్ని హెచ్చరిస్తుంది. ఆ రాళ్ల గుట్టలన్నీ తొలగించిన వెంటనే ఆ పిశాచానికి శాప విమోచనం కలుగుతుంది. అంత జరిగినా కూడా బుద్ధి లేని ఆ పిశాచి మళ్ళీ రాళ్ళను తీసుకువచ్చి అక్కడ గుట్టలు గుట్టలుగా పేర్చుతుంది. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఆ మునీశ్వరుడు అటుగా వస్తూ ఆ రాళ్ల గుట్టలను చూసి, ఇంకా చెట్టుకి అలాగే అతుక్కొనున్నావా అని అంటాడు. సర్లే పోవయ్యా, నువ్విచ్చిన ఆ శాపాన్ని కొంచెం డబ్బులు పారేస్తే ఆ శాపం ఇట్టే పోయింది, మళ్ళీ ఈ రాళ్ల గుట్టలు నేనే పేర్చాను అని అంటుంది. అప్పుడు ఆ మునీశ్వరుడికి మళ్ళీ కోపం వచ్చి, ఈసారి ఈ రాళ్ళన్నీ తొలగించి ఇక్కడ నువ్వు గుడి కట్టే వరకు ఆ చెట్టుకి అలాగే అతుక్కొని ఉండిపో అని శాపమిచ్చి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ పిశాచి పరిస్థితి యథావిధంగా తయారైంది. మునుపుటిలాగే మళ్ళీ కేకలు పెట్టడం, ఆ కేకలు విని అందరూ పారిపోవడం జరుగుతూ ఉండేది. ఆ పిశాచి ఇచ్చిన 2000 వరహాలతో బాగా డబ్బు సంపాదించి మంచి స్థాయికి వచ్చినటువంటి ఆ పేదవాడు ఆ పిశాచికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి అక్కడికి వస్తాడు. మళ్ళీ ఆ పిశాచి జరిగిందంతా పేదవాడికి చెప్తుంది. ముందుటిలాగే ఆ పేదవాడు మళ్ళీ ఇప్పుడు ఆ రాళ్ళన్నీ తొలగిస్తాడు. అదే స్థానంలో అక్కడే ఉండే ఆ డబ్బు తీసుకొని గుడిని కూడా కడతాడు. గుడి కట్టిన అనంతరం ఆ పిశాచికి శాపం మళ్ళీ పోతుంది. అప్పుడు ఆ పేదవాడికి పిశాచి మరికొంత ధనాన్ని ఇచ్చి పంపిస్తుంది. అప్పటి నుండి ఆ పిశాచి మరొకరికి సహాయం చేయడం మానేసింది. ఆ పేదవాడు 2 సార్లు వచ్చి తనను రక్షించకపోయింటే తన పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఆ రోజు నుంచి అందరికీ దూరంగా ఉంటుంది.
కథ అయిపోగానే ఇద్దరు మళ్ళీ వారి ప్రయాణాన్ని సాగించి ఊరి పొలిమేరి వరకు వస్తారు. అప్పుడు దీక్షితులు గారు, నువ్వు చాలా మంచి పిశాచినివి అని అంటారు. పిశాచి వెంటనే తన నిజ రూపంలోకి వచ్చి, అయ్యా మీరు నన్ను గుర్తుపట్టారా? అయినా మీ ముందు నేనెంత, మీరు మీ జ్ఞాపక శక్తితో ఏదైనా గుర్తించగలరని తెలియక ఇలా మాయా రూపంలో వచ్చినందుకు నన్ను క్షమించండి అయ్యా అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది. అప్పటికే చాలా ఆలస్యమైపోవడంతో దీక్షితులు గారు త్వరగా వారి ఇంటికి వెళ్ళిపోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.